ఆ పక్కన జాలీలు కనిపిస్తున్నాయి కదా, అదేలా పాకిస్తాన్, అక్కడ పక్కన ఇదంతా ఇండియా. నేను వచ్చినప్పుడు చెప్పినా కదా లైట్లు మొత్తం బంద్ అయినా ఏంది అని. సో ఇది బ్లాక్అవుట్ రిలీజ్ చేస్తున్నారంట. సో ఇప్పుడే లైట్లో వచ్చినాయి, ఇప్పుడే వచ్చినాయి. మళ్ళీ ఒక సైరన్ వచ్చింది. నేను ఇట్లా లోపల పోయి ఫ్రెష్ అయ్యే లోపల మళ్ళీ లైట్లు వచ్చేసినాయి. కమ్ బ్యాక్ అగైన్ ఫ్రమ్ అమృత్సర్ స్ట్రీట్స్. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి జలియన్ వాలాబాగ్ అయితే పోతున్నా. ఎటు సైడ్ పోవాలి? ఈ రూట్లో అర్థమవుతలే, ఈ గూగుల్ మ్యాప్లో ఈ గలీలలో పనికిరాదు. ఎటు పోవాలరా? జలియన్ వాలాబాగ్, జలియన్ వాలాబాగ్, జలియన్ వాలాబాగ్. నీకు ప్రేమ ఎందురా? అవును, ఇంకెక్కువనే. ఇదేదో రోడ్ చూపించింది జలియన్ వాలాబాగ్ అంటే ఇట్లాకి వెళ్ళిపో అని చెప్పి. లోకల్ అడిగితే ఇట్లా పోమ్మని చెప్పారు. వేడి బాగానే ఉంది అలా కూడా ఇడ. నేను ఒక్కరోజే నాకు వేడి తలగలే ఈ ట్రిప్లా. సో 3:30 లోపల ఇడికెళ్ళి స్టార్ట్ అయిపోయి అటారీ వాగాడికి స్టార్ట్ అయిపోవాలి. బండిలో కొంచెం సౌండ్ వస్తుంది, అది ఏందో అర్థమవుతలేదు. వస్తున్నాయి స్ట్రీట్స్. ఇక్కడ మొత్తం అవి సింబల్స్ ఉంటాయి కదా సిక్కు వాళ్ళవి, అవన్నీ తయారు చేస్తారు ఏరియాలో. అండ్ ఇలా బెస్ట్ ఏంటంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు అనుకోండి, 3,000 ఒక్కరోజు మొత్తం తిప్పేస్తాడు. అది బెస్ట్. ఇలా రూమ్స్ హాస్టల్స్ ఉంటారు కదా, వాళ్ళే మాట్లాడిపించేస్తారు మొత్తం 1 డే ప్యాకేజ్. అట్లా చూసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈడికెళ్ళి 30 కిలోమీటర్స్ మీరు ట్యాక్సీ తీసుకురా అనుకోండి, బిస్కెట్ అవుతుంది. వీడికించి రైట్. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూసుకోవాలి ఏమంటారు బండికి ఆ గ్లాస్ది, ఆ గ్లాస్ తీసుకుందాం అనుకున్నాం, మర్చిపోయా. ఇప్పుడైతే నేను జలియన్ వాలాబాగ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా. నా రైట్ లెఫ్ట్ చూసుకోరు కదా, మొత్తము పబ్లిక్ విగ్రహాలు ఉన్నాయి. లైక్ చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. అంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి సింబాలిక్గా ఇక్కడ ఇట్లా పెట్టినారు. జలియన్ వాలాబాగ్ గురించి అందరికీ తెలిసిందే, మ్యాక్సిమం తెలియని వాళ్ళ కోసం అయితే కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. 1919 ఏప్రిల్ 13th రోజు అయితే జనరల్ డయర్ అనే ఒక బ్రిటిష్ ఆర్మీ వాడు దగ్గర ఒక 1200 మెంబర్స్ని అయితే కాల్పించి చంపించిండు ఇక్కడ. దీనికి 3 ఎంట్రన్సెస్ ఉన్నాయి మొత్తము. ఆ 3 ఎంట్రన్సెస్ మొత్తం క్లోజ్ చేయించేసి అందరినీ షూట్ చేసి చంపించినారు. వాళ్ళ జ్ఞాపకార్థం జలియన్ వాలాబాగ్ని ఒక మెమోరియల్ లెక్క చేసి ఇప్పుడైతే పెట్టారు. ఒకప్పుడు అయితే మొత్తం మీకు ఫొటోస్ ఇస్తా చూడండి ఒకసారి. అండ్ ఈ బాయ్ కనిపిస్తుంది కదా, ఈ బాయ్ ఏంటంటే బుల్లెట్స్ని తప్పించుకుందామని చెప్పేసి దాంట్లో దొంకిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చనిపోయారు. సో
ఇప్పుడు దీన్ని మొత్తం ఇట్లా మూసేసి మెమోరియల్ లెక్క అయితే పెట్టినారు. మీరు చూసుకోవచ్చు ఈ గోడ పైన బుల్లెట్ మార్కులు అట్లనే ఉన్నాయి. ఇంకా అసలు లోపల ఒక వీడియో ఇచ్చారు, ఆ వీడియో చూస్తే మీరు అందరూ అయితే ఏడుస్తారు. అట్లుండే సీన్స్ మాత్రం, అంటే మనకి ఇట్లా బయట ఇట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు నార్మల్గా అనిపించచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ని తలుచుకుంటే మాత్రం చాలా అప్పట్లో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో. దగ్గర 1600 రౌండ్స్ అయితే కాల్చిరు అండ్ 1200 మెంబర్స్ ఏమో చనిపోయారు అండ్ 2000 మెంబర్స్కి దెబ్బలు తాకి బుల్లెట్స్ దిగి అట్లాంటివి చాలా అయినాయి. ఈ వాఘా బార్డర్ గలీలకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లం అయింది, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ సరిగా చూపిస్తలేకుండా గలీలు ఉన్నాయి కదా. అండ్ జలియన్వాలా బాగ్ పోయి వచ్చిన భయ్యా ఏడుపు వచ్చేస్తుంది. లోపల పోయి ఒక థియేటర్లో అది వేస్తాడు, 15 మినిట్స్ ఏమో ఉంటుంది. అసలు చెప్తున్నా కదా చాలా బ్యాడ్ అది. ఆ వీడియో చూసే కత్తికి మీకు ఫుల్ ఏడుపు వస్తుంది, కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ రోజు ఎందుకు అట్లా అయ్యింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 1913 ఏప్రిల్ 13 దగ్గర 1500 మెంబర్స్ వరకు 500 to 1500 మధ్యలో చచ్చిపోయారంట. మెంబర్స్ చచ్చిపోయారంట అండ్ 1650 బుల్లెట్స్ పేల్చిరంట. దానికి ఉన్న 3 గేట్స్ మూసేసిరంట ఆ జలియన్వాలా బాగ్వి, బయటికి వెళ్ళనీయకుండా లేకుండా. జలియన్వాలా బాగ్ అండ్ గోల్డెన్ టెంపుల్ పక్కనే ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు అది టైం లేదు కదా వాఘా బార్డర్ కాడికి పోవాలని చెప్పేసి వెళ్ళిపోతున్నా. పక్కనే ఉంటాయి, ఒక 100-200 మీటర్స్ డిఫరెన్స్లో. అడుగుదాము వాఘా వాఘా वागा 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 भाई वागा स्ट्रेट वागा बॉर्डर वागा वागा हाँ स्ट्रेट अगला पोलो ऊपर से हाँ हाँ थैंक यू. మేడం మ్యాప్ పెడితే గలీలలో కరెక్ట్గా చూపిస్తలేదు, బోర్డు కనిపించింది కదా ఆడ, ఈడికెళ్ళి వెళ్ళిపోవచ్చు. దగ్గరికి వచ్చేసినాం, కొంచెం లోపలికి అయితే పోవాలి. అక్కడ ఉంది బార్డర్, ఈ బార్డర్ పక్కనే పాకిస్తాన్ బార్డర్ కూడా ఉంది. నా బ్యాగ్లో పవర్ బ్యాంక్ ఉంటే లోపలికి అలౌ చేయలేదు, సో అది లాకర్లో పెట్టేసి పోతున్నా. ఇప్పుడు నేను ఉన్నది ఇండియాస్ ఫస్ట్ అండ్ లాస్ట్ రెస్టారెంట్. ఆ పక్కన జాలీలు కనిపిస్తున్నాయి కదా, అదేలా పాకిస్తాను, అక్కడ పక్కన ఇదంతా ఇండియా.
आप सभी मूर्ति दर्शकों एवं निर्माण व्यक्तियों का बीएसएफ की तरफ से जेसीबी अटारी के प्रांगण में हार्दिक स्वागत है। जो भी दर्शक स्टेडियम में खड़े हैं उनसे निवेदन है कृपया जल्द से जल्द अपने अपने स्थान पर बैठ जाए। एक बार दोबारा में जो भी दर्शक स्टेडियम में खड़े हैं उनसे निवेदन है कृपया जल्द से जल्द अपने अपने स्थान पर बैठ जाए। साथ ही बीएसएफ कार्मिकों द्वारा दिए गए दिशा निर्देशों का पालन करें एवं बीएसएफ का सहयोग करें। दर्शक में आप सभी दर्शकों में से किसी भी दर्शक का कोई भी सामान गुम हो जाता है या किसी भी दर्शक को कोई भी सामान मिलता है या कोई भी सार्वजनिक दोस्तों दिखाई देती हो तो कृपया जल्द से जल्द बीएसएफ कार्मिक को सूचित करें। सारे दर्शक अपने कीमती सामान मोबाइल पर्स बच्चे బార్డర్ మొత్తం పాకిస్తాన్. ఇదంతా ఇండియా, అది ఎంత జీరో లైన్, పక్కన పాకిస్తాన్. ఇదంతా బార్డర్. అండ్ ఇది మన అటారీ బార్డర్. ఇప్పుడే అయిపోయింది ఆ సెరమనీ అయితే వాఘా బార్డర్ దగ్గర. కానీ మస్తు అనిపించింది. కొంచెం కొంచెం అయితే రికార్డ్ చేసినా కానీ జబర్దస్త్ అంటే ఫీలింగ్ మాత్రం వర్త్. ఇక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఎట్లయినా వస్తారు కాబట్టి 100% వర్త్ అంట నేనైతే. కానీ ఒక్కటి ఏంటంటే వేడి చాలా ఉండే, కానీ మస్తు ఎక్స్పీరియన్స్ ఇది. లైఫ్లో వన్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్తా నాకైతే ఇప్పటివరకు. ఇవన్నీ నేను ఒకప్పుడు టీవీలో చూస్తుండే పోవాలి 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 అనుకొని, కానీ ఒక్కొక్కటి మెల్లమెల్లగా అన్నీ నిజమవుతున్నాయి.
ఇగో చైన్ బండిది మస్తు లూజ్ అయిపోయింది, సౌండ్ గట్టిగా వస్తుంది ఒక కింద. రేపు ఎట్లా నా బండి సర్వీసింగ్ ఇచ్చేస్తే నయా తీసుకు సౌండ్ అయ్యే. బండి చైన్ చాలా లూజ్ అయిపోయింది, అదొకటి ప్రాబ్లం. మరైతే రేపు శ్రీనగర్ పోతున్నా కదా, ఆడ బండి సర్వీసింగ్ చేయాల్సిందే ఒకసారి. మొన్న ఇచ్చిన వాడు ఏం చేయలేదు అసలు, అంటే ఖాళీ అవి ఏమంటారు గాలి కొట్టి చైన్ లూప్ చేసి అది ఇది చేసి అంతే. 150 బిల్ అయింది మొన్న. ఇప్పుడు నాకు తెలిసి చైన్ ఏమంటారు ఆయిల్ చేంజ్ చేయించేస్తే బెస్ట్, ఎందుకంటే ఆల్మోస్ట్ 2000 పైన తిరిగేసిన, 2500. సో ఆయిల్ చేంజ్ చేయించి ఇవన్నీ కరెక్ట్గా చేయించేస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను సీదా ఏడికి మన గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్ళిపోతున్నా. ఇక జ్యూస్ వేసుకొని రూమ్కి పోయి తినేసి పండుకుంటా, పొద్దుగాల జల్దీ లేవాలి. అసలు దగ్గర 1 వీక్ అవుతుంది నాకు కరెక్ట్గా నిద్ర లేకుండా. అన్ని లైట్లు బంద్ చేసి ఉన్నాయి. నేను చూస్తున్నా ఒక 2-3 కిలోమీటర్స్ కానీ మొత్తం అన్నీ బంద్ ఉన్నాయి. 8 అవుతుంది, మరి దేనివల్ల బంద్ చేసారో ఏమో మరి. ఇప్పుడే హాస్టల్కి వచ్చిన, ఫ్రెష్ అయినా. నేను వచ్చేటప్పుడు చెప్పినా కదా లైట్లు మొత్తం బంద్ అయినా ఏంది అని. సో ఇది బ్లాక్అవుట్ రిలీజ్ చేస్తున్నారంట. సో ఇప్పుడే లైట్లో వచ్చినాయి, మళ్ళీ ఒక సైరన్ వచ్చింది. నేను ఇట్లా లోపల పోయి ఫ్రెష్ అయ్యే లోపల మళ్ళీ లైట్లు వచ్చేసినాయి. ఇందాక మొత్తం చీకటి ఉండే, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లు అన్నీ బంద్ ఉన్నాయంట. నాకు కూడా తెలియదు, నేను ఇట్లా షాప్లో అడిగితే చెప్పిర్రు. అండ్ న్యూస్ పెట్టుకొని చూసిన, న్యూస్లో కూడా చెప్తున్నారు బ్లాక్అవుట్ రైలు నడుస్తుందని చెప్పేసి 31 మే రోజు. సో ఇప్పటి వరకు అయితే అంతా బాగానే ఉంది, తర్వాత ఏమవుతుందో తెలియదు, చూద్దాం. ఇక నేనైతే ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి పోతున్నా, నడుచుకుంటూనే పోతున్నా, పక్కనే ఉంది. ఇవ్వండి మీకు కనిపిస్తుంది కదా, ఇడికి వెళ్ళి చీకట్లో కొంచెం అటు ఇటు ఉంది కానీ అదే టెంపుల్. సో నేను అక్కడ వచ్చేసి వచ్చేటప్పుడే తినేస్తా. అక్కడ కొన్ని వీడియోస్ తీసేసి తినేసి వచ్చి వండుకుంటా. ఇక మళ్ళీ వీడియో అయితే చేస్తున్నో తెలియదు కానీ చూద్దాం. అండ్ పొద్దుగాల అయితే మనం జల్దీ పోవాలి, ఎందుకంటే బండి సర్వీసింగ్ చేయాలి. ఆల్మోస్ట్ 2500 కిలోమీటర్స్ అయితే తిరిగింది కొత్త బోర్ వేయించినాక. రేపు సర్వీసింగ్ ఇచ్చేస్తే బండి కొంచెం సెట్ అవుతుంది. సౌండ్ మళ్ళీ కొంచెం సౌండ్ వస్తుంది, ఒక పార్ట్ లేదని చెప్పినా కదా, ఆ పార్ట్ వల్ల సౌండ్ కంట్రోల్ అయితే లేదు. చూద్దాం. మాకు రేపు ఇట్లనే ఉంటే రేపు ఎట్లయినా నేనైతే శ్రీనగర్లో సర్వీసింగ్ ఇచ్చేస్తా. రేపు జల్దీ పోతే ఇచ్చేయాలి. లేట్ అయింది అనుకో కష్టం అయిపోతుంది, ఎందుకంటే రేపు సండే అసలే. చూద్దాం ఎట్లా నడుస్తుందో. మనం అనుకున్నన్ని అయితే ప్లాన్లు నడుస్తలేవు వారం రోజులకి వెళ్ళి. నేను ఏదేదో అనుకున్నా కానీ ఏదేదో అవుతుంది. మీకు కూడా అప్డేట్ ఇస్తుంటా ఏందని. వీడియో అయితే లైక్ చేయండి, మర్చిపోకండి.